ఈవెన్ విజయవాడలో కానీ ఏ ఊర్లలోనైనా సరే డ్రైనేజీలు కానీ తీసుకెళ్లి ఏం చేస్తారు, ఈ మధ్యలో పెడతారు. ఇక్కడ నీళ్లు ఉన్నాయి కదా అని ఇక్కడ పెడతారు, ఇక్కడ మధ్యలో పెడతారు, పై దాకా కట్ట ఉంది కదా అనుకుంటారు. ఇప్పుడు వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఈ పైన అంతా నిండిపోయింది, దాంతో ఈ నీళ్లు వెనక్కి ఎగదని. ఇక్కడ గండ్లు పడ్డానికి కారణం వెనక్కి ఎగదనడం. 11.5 లక్షల క్యూసెక్లు నీళ్లు వచ్చినప్పుడు దానికి ఉండాల్సింది, ఇక్కడ వీళ్ళు అస్సలు మర్చిపోతున్న టెక్నికల్ లాజిక్, గేట్లు ఉండాలి. ఇప్పుడు విజయవాడలో బందర్ రోడ్డు ఏలూరు, బందర్ కాలువ ఏలూరు కాలువకి రైవస్ కాలువలకి గేట్లు ఉన్నాయి. నిన్న ఈ 11 లక్షల వరద వచ్చి అవన్నీ కొట్టుకుపోలేదుగా. గేట్లుంటే కొట్టుకుపో, గేట్లుంటే ఎదురెళ్ళవు నీళ్లు. ఇక్కడ గేట్లు లేకపోవడం వలన ఎదురొచ్చినాయి. పైనుంచి వచ్చిన వరద ఎంతో తెలియట్లే. ఇక్కడ మొత్తం కలిపి లెక్కేస్తున్నారు. అక్కడ పైనుంచి వచ్చిన వరద కాదు అక్కడ కౌంటు, ఎదురు తన్నిన వరద వలన ఈ నీళ్లు ఆ నీళ్లు కలవడం వల్ల వచ్చింది దెబ్బది. కాబట్టి ఇట్లా జరగకుండా ఉండాలంటే అక్కడ గేటు పెట్టాలి. ఇప్పుడు వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ ఏంటది, గేట్లు. అక్కడ కొంత 11 అడుగుల దాకా 7 అడుగుల దాకా స్టోర్ చేసుకోవచ్చు. అంతకు మించి ఉంటే వదులుతారు. 11 అడుగుల దాకా ఉంటే వదిలిపెట్టామని చెప్పారు కదా మొన్న. అంటే అది గేటు.